Hello friends, welcome back to our channel. ఇండియా బంగ్లాదేశ్ ని బీట్ చేసి ఫైనల్ కి వెళ్ళింది. ఈ మ్యాచ్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. కొన్ని అప్స్ అండ్ డౌన్స్, కొన్ని షాకింగ్ మూమెంట్స్. ఇప్పుడే మనం మ్యాచ్ హైలైట్స్ ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, టాస్ బంగ్లాదేశ్ గెలిచింది. లిటన్ దాస్ కెప్టెన్ గా రాలేదు. లాస్ట్ మ్యాచ్ లో ఇంజరీ వల్ల అవుట్ అయ్యాడు. ఇది బంగ్లాదేశ్ కి బిగ్ డ్యామేజ్. ఎందుకంటే లిటన్ ఫామ్లో ఉన్నాడు, టీంని మోటివేట్ చేయగలడు. సో జేక అలీ కెప్టెన్గా వచ్చాడు. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. ఇండియా బ్యాటింగ్కి వచ్చి స్టార్ట్లో ఫస్ట్ 2 ఓవర్స్లో మనవాళ్లు తడబడ్డారు. రన్ రేట్ స్లోగా నడుస్తోంది. కానీ 3 ఓవర్ నుంచి సీన్ మారింది. శుభ్మన్ గిల్ కొన్ని క్లాసీ షాట్స్, అదే ఫ్లోలో అభిషేక్ శర్మ మాస్ హిట్టింగ్ స్టార్ట్ చేశాడు. పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికే స్కోర్బోర్డ్ ఆల్రెడీ 70 రన్స్. అప్పుడే అందరికీ ఒకటే థాట్, మనవాళ్లు ఈజీగా 200 స్కోర్ చేస్తారు అని. అభిషేక్ శర్మతో పాటు గిల్ కూడా డీసెంట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ముఖ్యంగా అభిషేక్ బ్యాటింగ్ టైంలో రన్ రేట్ 11 దగ్గర నడుస్తోంది. అది చూసి బంగ్లాదేశ్ బౌలర్స్ భయపడ్డారు. కానీ ఓపెనర్స్ అవుట్ అయ్యాక మిడిల్ ఆర్డర్లో రన్ ఫ్లో స్లో అయింది. సూర్య, తిలక్, ఆక్సా అందరూ ఎక్స్పెక్టెడ్గా పర్ఫార్మ్ చేయలేకపోయారు. కానీ హార్దిక్ పాండ్యా ఒక 38 రన్స్ క్యామియోతో ఇన్నింగ్స్ని రెస్క్యూ చేసి 160 మార్క్కి తీసుకెళ్లాడు. ఫైనల్గా ఇండియా ఇన్నింగ్స్ 168/6 ఇన్ 20 ఓవర్స్లో ఫినిష్ అయింది. బంగ్లాదేశ్ చేస్ స్టార్ట్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ బ్రేక్ త్రూ ఎర్లీగా వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా 2 ఓవర్లో కాంజిద్ హసన్ని పవిలియన్కి పంపాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్కి హోప్ ఇచ్చింది సాఫ్ హసన్. తను లోన్ వారియర్ లాగా ఫైట్ చేసి 69 రన్స్ చేశాడు. కొన్ని సిక్సెస్ కూడా కొట్టి ఇండియన్ బౌలర్స్ని ఛాలెంజ్ చేశాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే వేరే బ్యాట్స్మెన్ సపోర్ట్ ఇవ్వలేదు. అండ్ సాఫ్ హసన్ ఇచ్చిన కొన్ని క్యాచెస్ మిస్ చేశారు. బట్ ఇండియా బౌలర్స్ ప్లాన్ బాగా ఎగ్జిక్యూట్ చేశారు. స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్లో డేంజరస్గా బౌలింగ్ చేశారు. కుల్దీప్ యాదవ్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్ చేశాడు. 4 ఓవర్స్లో 3 వికెట్స్ తీశాడు 18 రన్స్కి. వరుణ్ చక్రవర్తి టైట్గా బౌల్ చేసి పార్ట్నర్షిప్స్ బ్రేక్ చేశాడు. ఆక్సా పటేల్ కూడా ఒక వికెట్ తీశాడు. డాట్ బాల్స్ ఎక్కువ కావడంతో ప్రెషర్ పెరిగింది. సాఫ్ హసన్ ట్రై చేసినా సపోర్ట్ లేకపోవడంతో బంగ్లాదేశ్ కొలాప్స్ అయ్యింది. ఫైనల్గా బంగ్లాదేశ్ 127 ఆల్ అవుట్ ఇన్ 19.3 ఓవర్స్లో అవుట్ అయ్యింది. ఇండియా 41 రన్స్ డిఫరెన్స్తో గెలిచింది. ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్స్ ఏంటంటే, 1 అభిషేక్ శర్మ బ్యాటింగ్, పవర్ ప్లేలో 75 రన్స్ 37 బాల్స్కి. అది ఇండియాకి మ్యాచ్ మొమెంటం ఇచ్చింది. 2 బంగ్లాదేశ్ డ్రాప్డ్ క్యాచ్, అభిషేక్ని 7 రన్స్ దగ్గర మిస్ చేశారు. అప్పుడే వికెట్ పట్టుంటే స్టోరీ మారిపోయేది. 3 కుల్దీప్ యాదవ్ స్పిన్ తో బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్ని కంప్లీట్గా బ్రేక్ చేశాడు. 4 సాఫ్ హసన్ లోన్ ఫైట్, గుడ్ నాక్ బట్ పార్ట్నర్షిప్స్ లేకుండా టీం లూజ్ అయ్యింది. సో ఫ్రెండ్స్, ఈ విక్టరీతో ఇండియా ఏషియా కప్ 2025 ఫైనల్కి స్టార్మ్ అయ్యింది. బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్తో ప్లే చేయాలి. అది మస్ట్ విన్ ఫర్ దెమ్. శ్రీలంక టోర్నమెంట్ నుంచి అవుట్ అయ్యింది. ఓవరాల్గా చెప్పాలంటే ఇండియా స్కోర్ 200 రీచ్ కాలేదు. కానీ ఇంటెలిజెంట్ బౌలింగ్ స్ట్రాటజీతో మ్యాచ్ ఈజీగా హ్యాండిల్ చేశారు. అభిషేక్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మెన్స్ మరియు కుల్దీప్ మ్యాజిక్ బౌలింగ్, ఇది డబుల్ కాంబో ఇండియాకి. సో ఫ్రెండ్స్, మీకు ఈ హైలైట్స్ అనాలిసిస్ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కామెంట్లో చెప్పండి, మీకు బెస్ట్ మొమెంట్ ఏది? అభిషేక్ శర్మ బ్యాటింగా లేక కుల్దీప్ యాదవ్ బౌలింగా? ఓకే గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ మ్యాచ్ అప్డేట్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. జై హింద్.